ఇంతవరకు అసలు ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పారు కానీ ఎంక్వైరీ 2 months వరకు ఎంక్వైరీ చేయలేదు. మమ్మల్ని కూడా అసలు ఎంక్వైరీ చేయలేదు. వాళ్ళను జస్ట్ సస్పెండ్ చేసి ఉంటున్నారు. ఎంక్వైరీ చేయకపోవడంతో వాళ్ళకు ముందస్తు పేరు ఆల్రెడీ వచ్చేసింది. ఫస్ట్ సిఎస్ఆర్ వచ్చిన తర్వాత 4 members కానిస్టేబుల్స్ వచ్చేసింది. హైకోర్టులో వాళ్ళు ముందస్తు పేరు తెచ్చుకున్నారు. ఎస్పీ గారు ఆ రోజు మాకు మాట ఇచ్చిన ప్రకారం ఒక్కరిని కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అసలు 2 months వరకు ఎలాంటి ఎంక్వైరీ చేయలేదు. అంటే ఎందుకని మాకు న్యాయం చేయాలని డిపార్ట్మెంట్ ఉందా లేదా? కోర్టులో కూడా అసలు బెయిల్ ఎలా ఇచ్చిందనేది ఎవరికి అర్థం కాకుండా వేరే రాష్ట్రంలో ఇలా ఇచ్చిందని ఇచ్చేసింది. అంటే మన వాంగ్మూలం ఉన్న తర్వాత బెయిల్ ఇవ్వాల్సిన అవసరం అసలు అక్కడ ఉన్న జడ్జి గారికి ఎలా వచ్చింది? ఆ జడ్జి గారు ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి సమస్యను పరిశీలించి ఏం జరిగింది ఏంటి అని ఫస్ట్ ఫైల్ మొత్తము చూసిన తర్వాత ఇవ్వాల్సింది. ఎలాంటి కూడా కనీసం ఎంక్వైరీ చేయకుండా ఇందులో మరణ వాంగ్మూలం ఉంది అని కూడా తెలియకుండా హైకోర్టులో బెయిల్ ఇచ్చేవారు. అసలు ఎలా చూడాలి? అసలు న్యాయం అనేది ఎలా జరుగుతున్నాయి ఇప్పటివరకు మాకు అర్థం కావట్లేదు. అసలు మన వాంగ్మూలాన్ని కూడా ఇంతవరకు ఎవరు పట్టించుకోవట్లేదు. డిపార్ట్మెంట్ వాళ్ళు డిపార్ట్మెంట్ లో ఉన్న ఒక వ్యక్తి మరణ వాంగ్మూలాన్ని కూడా పట్టించుకోకుండా వాళ్ళని అరెస్ట్ చేయకుండా డిపార్ట్మెంట్ చూసింది. ఆ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయలేదు. అటు కోర్టు వాళ్ళు కూడా ఎలాంటి ఎంక్వైరీ లేకుండా జస్ట్ ముందస్తు బెయిల్ ఇచ్చేసింది. అంటే ఎందుకని సమాజంలో న్యాయం జరగాలని వాళ్ళ డిపార్ట్మెంట్ పరంగా చూడాలి, కానీ సమాజంలో న్యాయం లేదు. జస్ట్ మనీ పలుకుబడి ఇవి రెండింటితోని న్యాయాన్ని కొంటున్నారు. అంటే మా వెనకాల మాకు మేము పేదరికం నుంచి వచ్చాం కాబట్టి మాకు ఎలాంటి సపోర్ట్ లేదు కాబట్టి మనకి ఏం చేయలేరు, వీళ్ళ దగ్గర నుంచి ఏం లేదు, ఎలాంటి ప్రెజర్ ఉండదని వాళ్ళు అందరు సమాజంలో ఉన్నటువంటి రెడ్డి వాళ్ళు వాళ్ళ కులాలతో కలిసి అటు డిపార్ట్మెంట్ ని ఇటు న్యాయ వ్యవస్థని రెండింటిని కలిపి ఏది లేకుండా అసలు మన వాక్కులని కూడా పట్టించుకోకుండా వాళ్ళు పేరు తీసుకొని ఉండిపోయారు. అంటే ఎలా మా సార్కి న్యాయం జరుగుతుందని మాకు నమ్మకం ఎలా ఉంటుంది? ఎస్పీ గారే మాట తప్పిండు, అటు కోర్టు కూడా న్యాయం చేయలేదు. అంటే ఇంకెవరికి న్యాయం చేస్తుంది? ఎట్లయినా సరే వాళ్ళని వేరే క్యాన్సర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను.